సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ప్రెసెంట్ మన దగ్గర అయితే ఉంది యమహా XSR 155 ఫుల్ బ్లాక్ వేరియంట్ అనేది ప్రెసెంట్ మన దగ్గర అయితే ఉంది. సో ఈ రోజు మనం ఈ వీడియోలో ఈ ఫుల్ బ్లాక్ కలర్ యొక్క ప్రైస్ ఏంటి, ఫీచర్స్ ఏంటి, అలాగే దీంట్లో ఎటువంటి ఫీచర్స్ ఆఫర్ చేస్తున్నారు, ఎవ్రీథింగ్ కూడా మీకు ఈ బైక్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియో క్లాస్ స్కిప్ చేయకుండా లాస్ట్ చూసే ప్రయత్నం చేయండి. అలాగే ఈ వీడియోలో నా ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తేనే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇక మనం దీని యొక్క వాక్ అండ్ రివ్యూ అనేది స్టార్ట్ చేసేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దీని యొక్క లుక్ అయితే చూడొచ్చు. ఇది మనకి కంప్లీట్ గా రెట్రో డిజైన్ లో మనకి ఈ వెహికల్ అయితే డిజైన్ చేశారు. సో దీంట్లో మనకి సేమ్ యమహా R15 లో ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో ఆల్మోస్ట్ సిమిలర్ స్పెసిఫికేషన్స్ అనేవి మనకి దీంట్లో కూడా ఉండటం జరుగుతుంది. అండ్ పర్టికులర్ గా మనకి ఈ ఫుల్ బ్లాక్ వేరియంట్ లో మనకి ఈ యూఎస్టీ ఫోక్స్ అనేవి చూడొచ్చు. మనకి కంప్లీట్ గా గోల్డెన్ యూఎస్టీ ఫోక్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో దీంట్లో మనకి బ్లూ కలర్ అయితే ఉంటుంది, దాంట్లో కూడా గోల్డెన్ యూఎస్టీ ఫోక్స్ అయితే ఉంటాయి. అలాగే రెడ్ కలర్ ఉంటుంది, గ్రీన్ కలర్ ఉంటుంది, సిల్వర్ కలర్ అయితే ఉంటుంది అనమాట. సో ఈ మూడు కలర్స్ లో కూడా మనకి యూఎస్టీ ఫోక్స్ అనేవి కంప్లీట్ గా బ్లాక్ కలర్ లో ఆఫర్ చేస్తే, ఈ బ్లాక్ కలర్ అలాగే ఇంకొకటి బ్లూ కలర్ లో మాత్రమే యూఎస్డి ఫోక్స్ అనేవి గోల్డెన్ యూఎస్డి ఫోక్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో గోల్డెన్ యూఎస్డి ఫోక్స్ ఇవ్వడం వల్ల ఈ పర్టికులర్ కలర్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ లుకింగ్ అయితే రావడం జరుగుతుంది. అండ్ డిజైన్ కూడా మనకి ఇది కంప్లీట్ గా రెట్రో డిజైన్ లో మనకి ఈ వెహికల్ అయితే డిజైన్ చేశారు. అండ్ ఇక మనం బిల్డ్ గార్డ్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మడ్ గార్డ్ చూడొచ్చు, ఫైబర్ బాడీ ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి ట్యాంక్ కూడా మనకి ఫైబర్ బాడీ ఇచ్చారు అనమాట. సైడ్ ప్యానల్స్ కూడా మనకి ఫైబర్ బాడీ ఇచ్చారు. అయినప్పటికీ మనకి ఫిట్ అండ్ ఫినిషింగ్ అనేది బాగా అయితే ఉంది. అండ్ నెక్స్ట్ దీని యొక్క ఇండికేటర్స్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఇవి కంప్లీట్ గా ఎల్ఈడి బ్లింకర్స్ అనేవి ఇక్కడ మనకి ఆఫర్ చేస్తున్నారు. దీంట్లో మనకి హజార్డ్ వార్నింగ్స్ కూడా మనకి దీంట్లో ఇన్బిల్డ్ చేశారు. ఇక్కడ మనకి హ్యాండ్ బార్ మీద ఒక స్విచ్ అయితే ఉంటుంది, దీని ద్వారా మనం హజార్డ్స్ అనేవి ఆన్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఇక్కడ మనం హెడ్ లైట్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి కంప్లీట్ గా రౌండెడ్ ఎల్ఈడి హెడ్ లైట్ సెటప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో స్ప్లింట్ అయింది అనమాట హెడ్ లైట్ అనేది. అలాగే మిడిల్ లో మనకి XR అని చెప్పేసి ప్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఎల్ఈడి డిఆర్ అనేది ఇక్కడ అయితే మనకి ఆఫర్ చేస్తున్నారు. ఇది మనకి కంప్లీట్ గా రౌండెడ్ ఇచ్చేస్తుంటే ఇంకా మనకి లుకింగ్ పరంగా ఇంకా బెస్ట్ అయితే ఉండదు అనమాట. అండ్ నెక్స్ట్ ఈ హెడ్ లైట్ చుట్టూ ఇక్కడ మనకి ప్లాస్టిక్ బిల్డ్ తో మనకి కొంచెం ప్రొటెక్షన్ అయితే ఇచ్చారనమాట. సో కొంచెం లుక్ అనేది ఇంకా మనకి ఎన్హాన్స్ అయితే అయింది అనమాట. అండ్ ఇక్కడ మనకి నెంబర్ ప్లేట్ బ్రాకెట్ అయితే కనిపిస్తుంది. అండ్ మడ్ గార్డ్ చూడొచ్చు, మనకి కంప్లీట్ బ్లాక్ కలర్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ యూఎస్డి ఫోక్స్ అనేవి గోల్డెన్ యూఎస్డి ఫోక్స్ 37mm అయితే ఉంటాయి అనమాట యూఎస్డి ఫోక్స్ అనేవి. అలాగే 130mm ట్రావెల్ అయితే ఉంటుంది. సో సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ కూడా మనకి 2 గుడ్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. నెక్స్ట్ దీని యొక్క టైర్స్ అండ్ వీల్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ 100/80 70 నుంచి ట్యూబ్లెస్ అలా వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో వీల్ కూడా చూడొచ్చు కంప్లీట్ గా మనకి ఫుల్ బ్లాక్ అయితే ఇచ్చారనమాట. అండ్ టైర్ కూడా మనకి కంప్లీట్ గా MRF టైర్. అలాగే టైర్ ప్యాటర్న్ చూడొచ్చు. సో మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. నెక్స్ట్ దీని యొక్క ఇంజన్ డిస్ప్లేస్మెంట్ గురించి మాట్లాడుకుంటే, సో దీంట్లో టెక్నికల్ గా 155cc లిక్విడ్ కూల్ SOHC ఇంజిన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో 18.1 bhp పవర్ ని అలాగే 14.1 Nm టార్క్ ని ఇదైతే మనకి ప్రొడ్యూస్ చేస్తుంది. అలాంగ్ విత్ దీంట్లో 6 స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంటుంది. అలాగే అసిస్టెంట్ స్లిప్పర్ ప్రెస్ తో మనకి రావడం జరుగుతుంది. ఇంజిన్ కి ప్రొటెక్షన్ ఇక్కడ మనకి ఇంజిన్ గార్డ్ కూడా అయితే ఇచ్చారని చెప్పొచ్చు. నెక్స్ట్ దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ అనేది 170mm అయితే ఉంటుంది. సో మన ఇండియన్ రోడ్స్ కండిషన్స్ కి సఫిషియెంట్ గా అయితే ఉందని చెప్పొచ్చు. సైడ్ స్టాండ్ ఉంటుంది, సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఇంజిన్ సెన్సర్ అయితే ఉంటుంది. ఇటువంటి సెంటర్ స్టాండ్ అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ దీని యొక్క చాసెస్ చూడొచ్చు. ఇది మనకి కంప్లీట్ గా డెల్టా బాక్స్ చాసెస్ ఫ్రేమ్ మీద ఈ వెహికల్ అయితే డిజైన్ చేశారు కాబట్టి మనకి స్టెబిలిటీ పరంగా కూడా మనకి 2 గుడ్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. అలాగే సైడ్ ప్యానల్స్ చూడొచ్చు, ఇది మనకి ఫైబర్ బాడీ అని చెప్పొచ్చు. అలాగే దీనిపైన XR అని చెప్పేసి స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ బ్యాక్ సైడ్ సస్పెన్షన్ చూడొచ్చు. ఇది మనకి లింకేజ్ టైప్ ఇక్కడ మనకి మోనోషాక్ అది ఇచ్చారనమాట. ఇది మనకి నాన్ ఎడ్జిస్టబుల్ అని చెప్పొచ్చు. సస్పెన్షన్ పైకి మడ్ లాంటిది వెళ్ళకుండా ఇక్కడ మనకి మడ్ ఫ్లాప్ కూడా కొంచెం ప్రొటెక్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ వెహికల్ మనకి డెల్టా బాక్స్ సాస్ఫరీ మీద డిజైన్ చేశారని చెప్పొచ్చు. అలాగే ఇక్కడ మనకి స్వింగ్ ఆర్మ్ అనేది బనానా షేప్ లో మనకి ఇవ్వడం జరిగింది. డ్రైవ్ టైప్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి కంప్లీట్ గా ఓపెన్ టైప్ చెంత మనకి రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఫ్యారీ గార్డ్ కూడా ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ టైర్ చూడొచ్చు, మనకి 140/70 70 నుంచి ట్యూబ్లెస్ ఎలా వీల్స్ తో మనకి రావడం జరుగుతుంది. బ్యాక్ సైడ్ కూడా మనకి MRF టైర్ అనమాట. సో మనకి టైర్ చూడొచ్చు, చాలా లావుగా అయితే ఉంది కదా 140 సెక్షన్ టైర్. ఇది మనకి కంప్లీట్ గా రేడియల్ అని చెప్పొచ్చు. అలాగే బ్యాక్ సెక్షన్ లో కూడా ఇండికేటర్స్ అనేవి కంప్లీట్ గా LED తోనే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే రౌండెడ్ రెట్రో డిజైన్ లో మనకి టైల్ లైట్ అనేది డిజైన్ చేశారు అనమాట. అలాగే కింద నెంబర్ ప్లేట్ సంబంధించిన ఇండికేటర్ లైట్ కూడా అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ రిఫ్లెక్టర్స్ కూడా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ బ్యాక్ సెక్షన్ బ్రేక్ గురించి మాట్లాడుకున్నట్టయితే కనుక, సో ఇక్కడ మనకి 220mm బ్రేక్ అది ఇచ్చారు. అలాంగ్ విత్ ఇక్కడ మనకి ABS రింగ్ అయితే కనిపిస్తుంది. సింగిల్ పిస్టన్ క్యాలిబర్ తో మనకి బైబ్రీ క్యాలిబర్ తో మనకి దీని యొక్క బ్రేకింగ్ సిస్టమ్ అనేది డిజైన్ అయితే చేశారని చెప్పొచ్చు. ఫ్రంట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి 282mm బ్రేక్ అయితే ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి ABS రింగ్ అయితే ఉంది. ఇక్కడ డ్యూయల్ పిస్టన్ బైబ్రీ క్యాలిబర్ తో మనకి డిస్క్ అనేది డిజైన్ చేశారు అనమాట. సో డ్యూయల్ ఛానల్ ABS ఉంది కాబట్టి బెటర్ బ్రేకింగ్ బైట్ మనం అయితే ఎక్స్పీరియన్స్ చేస్తాము. అలాగే నెక్స్ట్ ఇంకా ఎగ్జాస్ట్ పైప్ చూడొచ్చు. దీంట్లో మనకి సింగిల్ లాంగ్ ఎగ్జాస్ట్ పైప్ అయితే ఇచ్చారు అనమాట. సో ఎగ్జాస్ట్ పైన హీట్ షీల్డ్ అనేది కంప్లీట్ గా ఫైబర్ బాడీ ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి ఇక్కడ ఫైబర్ బాడీ ఇచ్చారు అనమాట. ఇది మనకి సిల్వర్ కలర్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఒకసారి ఎగ్జాస్ట్ నోట్ మీకు వినిపిస్తాను చూడండి.
అలాగే నెక్స్ట్ దీంట్లో సీట్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో సింగిల్ సీట్ అయితే ఇచ్చారనమాట. సో సీట్ యొక్క క్వశ్చన్ అనేది ఓకే అవుతుందని చెప్పొచ్చు. అలాగే సీట్ యొక్క లెంత్ కూడా మనకి చాలా మినిమల్ గా అయితే ఉందని చెప్పొచ్చు, చిన్నగా అయితే ఉందన్నమాట. అండ్ ఇక్కడ మనకి ఎటువంటి గ్రాబర్స్ అయితే లేవు, బట్ ఇక్కడ మనకు ఒక బెల్ట్ అయితే ఇచ్చారనమాట. సో దీని ద్వారా మనం ముందుకి వెనక్కి అయితే జరుపుకోవచ్చు. అండ్ క్వశ్చన్ అనేది పర్లేదు, ఓకే అయితే ఉంది. అండ్ సీట్ యొక్క హైట్ అనేది 810 mm అయితే ఉంటుంది. సో మినిమం మీరు 5.4, 5.5 కన్నా అబౌవ్ హైట్ ఉంటే కనుక మీరు ఈజీగా కంఫర్టబుల్ మీరు రైడ్ చేయొచ్చు. అండ్ దీని యొక్క కెర్బేట్ కూడా మనకి కేవలం 137 kg వెయిట్ తో మనకి ఈ వెహికల్ అయితే డిజైన్ చేశారు. చాలా అంటే చాలా లైట్ వెయిట్ గా మనకి వెహికల్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ట్యాంక్ అనమాట. సో ఇది మనకి కంప్లీట్ గా 10 లీటర్స్ ట్యాంక్ అయితే ఇచ్చారు. ముందుగా మాట్లాడుకున్నట్టు ఫైబర్ బాడీతో మనకి ట్యాంక్ అనేది డిజైన్ చేశారు. అండ్ ఇది మనకి ఫుల్ బ్లాక్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మనకి మ్యాటిక్ బ్లాక్ అయితే ఉంది అనమాట మిడిల్ పార్ట్ అయితే. అండ్ ఇక్కడ యమహా అని చెప్పేసి 3D బ్యాడ్జింగ్ అయితే ఉంది. టాప్ లో ఇక్కడ XR అని చెప్పేసి 3D బ్యాడ్జింగ్ అయితే ఉంది. అలాగే E20 క్యాబిల్స్ రావడం వల్ల మనం కావాలంటే ఎథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ కూడా మన దీంట్లో ఫిల్ చేయించుకోవచ్చు. నెక్స్ట్ దీని కీ అయితే చూడొచ్చు, మనకి యమహా లోగోతో చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. కీ పొజిషన్ అనేది ఇక్కడ ట్యాంక్ పైన అయితే ఇచ్చారు అనమాట. నెక్స్ట్ దీని యొక్క హ్యాండ్ బార్ చూడొచ్చు. సో దీంట్లో మనకి వైడ్ హ్యాండ్ బార్ అయితే ఇచ్చారు. అండ్ క్లచ్ కూడా మనకి చాలా సాఫ్ట్ అయితే ఉందని చెప్పొచ్చు. స్విచెస్ గురించి మాట్లాడుకుంటే లెఫ్ట్ సైడ్ లో హై బీమ్ లో బీమ్ తో పాటు పాస్ స్విచ్ కూడా ఒకే బటన్ లో ఇంటిగ్రేట్ చేశారు. అండ్ మిడిల్ లో ఇక్కడ మనకి హార్న్ అయితే ఉంది. సో లౌడ్ గా అయితే ఉంది. అలాగే కింద టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయి. అలాగే ఈ సైడ్ చూసుకుంటే మనకి హ్యాండిల్ కి రెడ్ కలర్ లో ఇంజిన్ కిలిస్ తో పాటు సెల్ఫ్ స్టార్ట్ బటన్ కూడా ఒకే బటన్ లో ఇంటిగ్రేట్ చేశారు. అండ్ కింద హజార్డ్స్ అనేవి ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఇక్కడ ఒక బటన్ అయితే ఇచ్చారు అనమాట. దీంట్లో మనకి ఎటువంటి కిక్ రోడ్ అయితే ఉండదు అనమాట. ఓన్లీ మనకి ఇది సెల్ఫ్ స్టార్ట్ తో రావడం జరుగుతుంది. నెక్స్ట్ దీని యొక్క కన్సోల్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో కంప్లీట్ గా ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో కన్సోల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి సైడ్ ఇండికేటర్స్ ఉన్నాయి, న్యూట్రల్ ఇండికేటర్ ఉంది, ABS ఇండికేటర్ ఉంది, ఇంజిన్ మాల్ ఫంక్షన్ ఉంది, ట్రాక్షన్ కంట్రోల్ ఉంది. సో దానికి సంబంధించిన ఇండికేటర్ కనిపిస్తుంది. అలాగే హై బీమ్ లో బీమ్ ఇండికేటర్ ఉంది. అండ్ ఇంకా దీంట్లో మనకి డిజిటల్ టాకోమీటర్ అయితే ఉంది, డిజిటల్ స్పీడోమీటర్ ఉంది, అలాగే ఓడోమీటర్స్ ఉంటాయి, ట్రిప్ మీటర్స్ ఉంటాయి, గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంది, క్లాక్ ఉంది, బ్లూటూత్ సపోర్ట్ ఉంటుంది. అలాగే లాస్ట్ పార్కింగ్ లొకేషన్ తెలుసుకోవచ్చు. అలాగే ఇంకా లో ఫ్యూల్ ఇండికేటర్ కానీ, లో ఆయిల్ ఇండికేటర్ కానీ, ఇలా మనకి కొన్ని లిమిటెడ్ ఫీచర్స్ అనేవి ఈ కన్సోల్ లో మనకి ఇన్బిల్డ్ చేశారు. ఇక ఫైనల్ గా ఈ బైక్ ఒక ప్రైస్ గురించి మాట్లాడుకుంటే, సో ప్రైస్ అనేది మనకి కలర్స్ బట్టి వ్యారీ అవుతుంది. ఈ బ్లాక్ కలర్ యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది 1,59,790 రూపాయలు ఉంటే ఆన్ రోడ్ ప్రైస్ అనేది అప్రాక్సిమేట్లీ 2,02,000 రూపాయలతో అమలాపురం యమహా షోరూమ్ లో అవైలబుల్ గా అయితే ఉంది. అండ్ డౌన్ పేమెంట్ అనేది మీకు మినిమం 40,000 తో డౌన్ పేమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఒకవేళ మీరు అమలాపురం నియర్ బై ఉంటే కనుక ఒకసారి షోరూమ్ అయితే విజిట్ చేయండి. ఇక్కడ మనకి అన్ని రకాల యమహా బైక్స్ తో పాటు వీళ్ళు సర్వీస్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే చాలా ఆఫర్స్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి సో ఒకవేళ అమలాపురం నియర్ బై ఉంటే కనుక ఒకసారి షోరూమ్ అయితే విజిట్ చేయండి. సో ఇది మొత్తానికి అయితే యమహా XR యొక్క కంప్లీట్ ఫుల్ బ్లాక్ వేరియంట్ యొక్క డీటెయిల్ రివ్యూ అవుతుంది అనమాట. సో మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, మీకు రిప్లై చేస్తాను. అలాగే నెక్స్ట్ వీడియో మీకు ఏ బైక్ ఒక వాక్ అండ్ రివ్యూ కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.